100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు బ్యూటీ సీక్రెట్స్. నా పేరు లుంబిని. ఈ మధ్య టీనేజర్స్ కూడా ఈ కార్బన్ పీలింగ్ కానీ, కెమికల్ రిలేటెడ్ గా పీల్స్ కానీ, లేదంటే లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, యాక్నే ట్రీట్మెంట్ కానీ ఇలాంటివన్నీ చూస్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇది ఎంతవరకు మంచిది, ఎంతవరకు కాదు డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. సో టీనేజర్స్ ఎక్కువగా ఇవి చూస్ చేసుకుంటున్నారని చెప్పేసి కూడా చూస్తున్నాం మనము. కొంతమంది సెలబ్రిటీ వాళ్ళ డాటర్స్ కూడా, ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ గర్ల్స్, ఈ యాక్నే ట్రీట్మెంట్ అవన్నీ చేయించుకుంటున్నారు, లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. మంచిదా కాదా? సో ఇలాంటి వాటిల్లో కూడా కొన్ని అవసరమైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి, కొన్నేమో ఇన్స్టాగ్రామ్ ఇవన్నిటితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పేషెంట్స్ రిక్వెస్ట్ చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో జనరలీ టీనేజర్స్ అంటే మనకి ఈ 12 to 18 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిన్గా అవసరమైన ట్రీట్మెంట్స్ యాక్నే రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఇప్పుడు యాక్నే కొంతమందికి చాలా ఎక్కువ వస్తుంది, మీరు చూస్తారు. అంటే మొత్తం అంతా చీక్స్కి, నెక్ మీద, లేదంటే కొంతమందికి దాంతో పస్ కూడా వచ్చి తర్వాత స్కార్స్ ఫామ్ అవుతాయి. అలాంటి వాళ్ళకి ఓన్లీ సింపుల్ క్రీమ్స్ తోటి, ట్యాబ్లెట్స్తో ట్రీట్మెంట్ అవ్వకపోతే దెన్ వీ ఆస్క్ దెమ్ టు గో ఫర్ లేజర్స్ అయినా, పీల్స్ అయినా, ఇట్లాంటివి. కానీ ఇప్పుడు రాను రాను ఏమవుతుంది అంటే పీపుల్ ఆర్ యూటిలైజింగ్ దీస్ పీల్స్ ఫర్ అదర్ థింగ్స్ ఆల్సో. మోస్ట్ కామన్గా మీరు విని ఉంటారు ట్యాన్ రిమూవల్ అంటారు, లేదంటే లైట్నింగ్ పీల్స్ అంటారు, అంటే కాస్త స్కిన్ టోన్ లైటన్ చేయడానికి. సో ఇవన్నీ కూడా ఎట్లా అయిపోతుంది అంటే ప్రొఫెషనల్ ప్లేసెస్కి వెళ్ళిపోయి వీళ్ళు వాళ్ళ స్కిన్ టోన్ లైటన్ చేయడానికి, లేదంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ సజెస్ట్ చేశారు దట్ ఇది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మీ స్కిన్ గ్లో అవుతుంది అని. సో ఇవి చాలా ర్యాంపెంట్గా నడుస్తున్నాయి, విచ్ ఆర్ ఐ ఫీల్ అనెథికల్. బట్ నిజంగానే అంటే ఆ ఏజ్ లో వచ్చే పింపుల్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ యాక్నే స్కార్స్ కానీ తర్వాత మెల్లగా పోతూ ఉంటాయి కదా ఏజ్ తో పాటు. బట్ ట్రీట్మెంట్ అనేది నెసెసరీ అసలు దానికి? కొంతమందికి డెఫినెట్లీ ఇట్ ఈస్ నెసెసరీ, బికాజ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా మందికి ఏమవుతుందంటే పింపుల్స్ తగ్గిపోయినా కానీ వాళ్ళకి యాక్నే స్కార్స్ చాలా డీప్గా మిగిలిపోతాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పింపుల్స్తో వచ్చే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది మన స్కిన్ మీద ఉందనుకోండి, మీకు ఓవర్ట్గా పింపుల్ ఒక 6-7 months రాకపోదేమో, కానీ మళ్ళీ అగైన్ ఆఫ్టర్ ఎ ఇయర్, మళ్ళీ ఆఫ్టర్ 2 years ఎప్పుడైనా మళ్ళీ స్కిన్ హెల్త్ బాగోలేదు అంటే ఈ పింపుల్స్ రావడం మళ్ళీ చాలా కామన్ అయిపోతాయి. సో మా ట్రీట్మెంట్ కూడా ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ రెడ్యూసింగ్ దట్ అనమాట. సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ పింపుల్స్ రాకుండా వాళ్ళకి మళ్ళీ ఇట్లాగా యాక్నే లేదు అంటే స్కారింగ్ రాకుండా ఉండడానికి మేము ట్రీట్మెంట్ చేస్తాము. సో టీనేజ్ లో పింపుల్స్ అనేటివి మోస్ట్ కామన్ కదా. అయితే ఏజ్ తో పాటు వస్తూ ఉంటాయి, ఇవి కామన్ అని చెప్పి మనకు కూడా చిన్నప్పుడు చెప్పారు. బట్ మెయిన్ రీజన్స్ ఏముంటాయి మన దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండి. సో ఒకసారి మనకి ప్యూబర్టీ హిట్ అయింది అంటే మన బాడీలో మేల్స్ అయినా ఫీమేల్స్లో అయినా మనకి ఈ బేసిక్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో టెస్టోస్ట్రోన్ అయినా, ఈస్ట్రోజన్ అయినా, ఇవన్నీ చాలా పైకి కిందకి అవుతూ ఉంటాయి. దానిపైన గ్రోత్ స్పర్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే మీరు చూస్తారు అప్పటి వరకు పిల్లలు హైట్ చిన్నగా ఉండడము, లేదు అంటే వాళ్ళు ఒక షేప్లో ఉండడము. బట్ ఒకసారి వాళ్ళు వన్స్ దే క్రాస్ ఇంటూ 12-13 ఏజ్ అప్పుడు ఏమవుతుంది అంటే దే విల్ బి అ సడన్ గ్రోత్ స్పర్ట్. సో బాడీలో మెటబాలిజం కూడా చాలా మారుతుంది అనమాట. అలాంటప్పుడు ఇలాగా పింపుల్స్ రావడము, స్కిన్లో ఆయిల్ ఎక్కువ సిక్రీట్ అవ్వడము, స్వెట్టింగ్ ఎక్కువ అవ్వడము, లేదంటే ఇలా ట్యానింగ్, పిగ్మెంటేషన్, ఇట్లాంటివి అంటే స్కిన్ చేంజెస్ చాలా తొందరగా వస్తాయి అన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో అవన్నీ తెలియనప్పుడు నాకే వస్తున్నాయేమో అంటే ఎంత కాన్స్టెంట్ గా వస్తున్నాయి, ఒకసారి ఎక్కువ వచ్చేసి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ రావడం. నాట్ జస్ట్ ఇన్ గర్ల్స్, డెఫినెట్లీ బాయ్స్ లో కూడా వస్తూ ఉంటాయి కదా. సో బాయ్స్ లో కూడా మనకు సేమ్ రీజన్స్ అప్లికబుల్, సేమ్ రీజన్స్ ఉంటాయి. సో పిల్లల్లో మెయిన్లీ బాయ్స్లో కూడా ఇలాంటి టైంలో టెస్టోస్ట్రోన్, ఈ హార్మోన్స్ అన్నీ కూడా చిన్నగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ స్పైక్స్ వస్తున్నప్పుడల్లా వాళ్ళకి ఇలా స్కిన్లో ఆయిలీ సిక్రీషన్ ఎక్కువ పెరగడము, స్వెట్ గ్లాండ్స్లో స్వెట్ ఎక్కువ అవ్వడము. సో స్కిన్ హెల్త్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే చాలా తొందరగా ఈ టైంలో స్కిన్ వల్నరబుల్గా ఉంటుంది కనుక యాక్నీ రావడం చాలా కామన్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడైతే మనము బ్యూటీ సీక్రెట్స్ లో మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు జనరలీ కొంచెం పెద్దగా అయ్యాకనే బ్యూటీ కాన్షియస్ వస్తుంది. దాంట్లో ఇప్పుడు పిల్లలు కూడా వస్తుంటుంది, హై స్కూల్ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ లో, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ లో. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే మనం ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడుకోలేదు, బట్ అగైన్ ఇప్పుడు డెఫినెట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చూసింది ఏంటంటే హై స్కూల్ పిల్లలు పియర్ ప్రెషర్ చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒక స్కూల్లో ఒక పిల్ల ఎవరైనా వచ్చి చెప్తున్నారు అనుకోండి, నేను ఈ క్రీమ్ వాడుతున్నాను, లేదంటే నాకు వీళ్ళు ఈ క్రీమ్ చెప్పారు అంటే
పక్క వాళ్ళకి కూడా మీరు వాడండి, మీరు ఎందుకు వాడట్లేదు అన్నట్టు ప్రెషర్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో నేను పిల్లలకి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ స్కిన్. అసలు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అది పిగ్మెంటేషనా, లేదంటే యాక్నేయా, లేకపోతే స్కారింగా? బికాజ్ ఒక క్రీమ్ అందరికీ పనిచేయదు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ డిస్కస్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో టు ద డాక్టర్, అట్లీస్ట్ మీ మదర్ తోటో ఫాదర్ తోటో ఇది డిస్కస్ చేస్తే దే విల్ బీ అ బెటర్ జడ్జ్ రాదర్ దెన్ యువర్ కామన్ ఫ్రెండ్స్ అనమాట. సో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో అవి తెలుసుకుని, ఇప్పుడు యాక్నే ఉంది అంటే దానికి ఎట్లాంటి యాక్నే ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, అవన్నీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. రాదర్ దెన్ మన పియర్స్ తోటి అడిగి ఏదో ఒకటి, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసుకోవడం కంటే దిస్ ఇస్ అ బెటర్ ఆప్షన్. బట్ ఎంత చెప్పినా ఇన్ఫ్లుయెన్సర్ ఇది నేను యూస్ చేస్తాను వర్కౌట్ అయింది అంటే అట్రాక్ట్ అయ్యి డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది. ఎస్ ఎస్. సో టీనేజర్స్ కి స్పెషల్లీ హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు ఏ క్రీమ్స్ ఆర్ ఏ యూస్ చేస్తే బెటర్ అండ్ అస్సలు యూస్ చేయకూడని క్రీమ్స్ ఏంటి? సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా దూరం వెళ్ళొస్తూ ఉంటారు. సో డైలీ అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ తీసుకుంటూ ఉండాలి. సెకండ్లీ ఫేస్ వాష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మార్నింగ్ మనం నైట్ లేచాక మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాక మరి ఒకసారి స్కూల్కి వెళ్తే స్కూల్లో దే విల్ బి అ లాట్ ఆఫ్ డస్ట్, డర్ట్, సన్ ఎక్స్పోజర్ చాలా ఉంటుంది. సో ఇంటికి వచ్చాక కూడా దే షుడ్ కంప్లీట్లీ వాష్ దేర్ ఫేస్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాయిశ్చరైజ్. సో బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అండ్ ఇంట్లో ఉన్నప్పుడు మాయిశ్చరైజర్. పిల్లలకి ఇవి రెండే చాలు. దీస్ టూ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్. అస్సలు వాడనివి ఏంటంటే ఇట్లా డీపిగ్మెంటింగ్ క్రీమ్స్. చాలామంది ట్యానింగ్ అయిపోయింది అన్నట్టు పిగ్మెంటేషన్ క్రీమ్స్ వాడేస్తారు. కొన్ని వాటిలో ఏంటంటే ఆఫ్ లేబుల్ వాటిలో స్టెరాయిడ్స్ ఉంటాయి అలాంటివి. సో నాట్ జస్ట్ స్కిన్, వాళ్ళకి గ్రోత్కి కూడా ప్రాబ్లం అవుతుంది. నాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చింది. ఆ పాప షీ వాజ్ జస్ట్ 16 years old. కానీ ఆమెకి కన్సిస్టెంట్గా ట్యానింగ్ అవుతుంది అని తను లోకల్ క్లినిక్లో ఎక్కడో వెళ్ళి చూపిస్తే వాళ్ళు ఒక డబ్బా ఇచ్చారట. దాని మీద లేబుల్ లేదు, దానికి పేరు లేదు, జస్ట్ క్రీమ్ రాసుకుంటే ఫెయిర్నెస్ వస్తుంది అని ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ ఆమె 3-4 years అది కంటిన్యూస్గా వాడుతుంటే ఆమె పీరియడ్స్ కూడా చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయాట. సో ఇలాంటి క్రీమ్స్లో చిన్న చిన్న అమౌంట్ ఆఫ్ స్టెరాయిడ్స్ అయినా మెటల్స్ అయినా ఉంటే మన బాడీలోకి అవి లోపలికి వెళ్ళి ఎస్పెషలీ గ్రోయింగ్ ఏజ్లో చాలా హార్మ్ఫుల్ ఉంటాయి అనమాట. సో ఇట్ ఈస్ అ బిగ్ నో ఫర్ దెమ్. సో పిగ్మెంటేషన్ క్రీమ్స్ అయినా కానీ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ 100% రిక్వైర్డ్. అంటే ఇప్పుడు చూడండి, కొంతమందికి బర్న్స్ అయిపోతాయి, దాని తర్వాత పిగ్మెంటేషన్ వస్తుంది, లేదంటే ఎక్కడైనా పడ్డారు, స్క్రాచ్ అయింది, దానికి పిగ్మెంటేషన్. అలాంటి వాళ్ళకి తప్ప జనరల్గా అయితే పిగ్మెంటేషన్ క్రీమ్స్ వీ జనరలీ డోంట్ అలౌ ఫర్ పీపుల్. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది యాంటీ ఏజింగ్ క్రీమ్స్ కూడా టీనేజర్స్కి స్టార్ట్ చేసేస్తున్నారు, విచ్ ఈస్ కంప్లీట్లీ నాట్ రిక్వైర్డ్. సో అలాంటి వాటిల్లో మనకి చాలా హై డోస్ కాన్సన్ట్రేషన్లో రెటినాల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దీస్ ఆల్ షుడ్ ఆల్సో బీ టేకెన్ అండర్ అ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఓన్లీ. సో ఇవి 2-3 క్రీమ్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ నాట్ టు గివ్ టు ద కిడ్స్ అట్ ఆల్ అనమాట. సో ఆ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అయితే డెఫినెట్లీ అన్నెసెసరీ వాడడం టీనేజర్స్. బట్ కొంతమంది తెలియక వాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి? సో చాలా వాటికి నేను చెప్పినట్టు వాటిలో హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మనకి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ సేమ్ రెటినాల్ పిల్లలకి యాక్నీకి కూడా ఇస్తాం మేము, కానీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ డైల్యూటెడ్ అమౌంట్ అనమాట, చాలా తక్కువ ఇస్తాము. సో వాళ్ళకి స్కిన్లో ఏమీ ప్రాబ్లం రాదు, లోపలేమీ ఇష్యూస్ రావు. కానీ మనం ఇప్పుడు అడల్ట్ డోసేజ్లో వాడే క్రీమ్స్ పిల్లలకి ఇచ్చామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఈ గ్రోత్ టైంలో ఆర్గన్స్ అన్నీ చాలా వల్నరబుల్ ఉంటాయి. సో రిప్రొడక్టివ్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, నేను చెప్పినట్టు ఇట్లా పీరియడ్ ఇష్యూస్ రావచ్చు, లేదు అంటే వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి కూడా రావచ్చు. ఇప్పుడు అన్నెసెసరీ క్రీమ్స్ వాడి అన్నెసెసరీ ఈ టాబ్లెట్స్ అవన్నీ తీసుకున్నారంటే. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే స్కిన్ హెల్త్ పాడైపోతుంది. ఇప్పుడు ఆ ఏజ్లో స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా చాలా సున్నితంగా ఉంటుంది. సో దాని మీద మనం చాలా హార్ష్ కెమికల్స్ పెట్టేసామనుకోండి, అదొక లెదర్ లైక్ టెక్స్చర్లోకి మారిపోతుంది అనమాట. సో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఇస్ ఆల్సో పాసిబుల్. అగైన్ ఫైనలీ డైట్. సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా మెటబాలిజం కూడా చేంజ్ అవుతుంది కాబట్టి, సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డైట్ దే హాస్ టు టేక్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హై ఎనర్జీ ఫుడ్స్ చాలా అవసరం అండి. బికాజ్ ఆ టైంలో వాళ్ళు గ్రోత్ స్పర్ట్ ఉంటుంది కనుక బాడీకి నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఎక్కువ అవసరం. సో ఏదైనా ప్రోటీన్ రిచ్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తినాలి. ఫ్యాట్స్ తింటే దేర్ షుడ్ బి హెల్దీ ఫ్యాట్స్. అంటే మనకి బయట ఉన్న ఏదో ఒక ఆయిల్, లేదు అంటే చాలా మనకి ఇప్పుడు మీరు చూస్తే బయట కుకింగ్ ఏ టైప్ ఆఫ్ ఆయిల్లో చేస్తున్నామో కూడా తెలియదు. కొన్ని చోట్ల ఘీలో చేస్తున్నారు అంటారు, కానీ అది కరెక్ట్ ఘీయా, డాల్డానా ఇట్లాంటివి కూడా మనకు ఐడియా ఉండదు. సో ఫ్యాట్స్ అనేవి హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఉండాలి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, పిల్లలకి నచ్చదు కానీ ఫ్రూట్స్ అనేవి అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times కంపల్సరీ తినాలన్నమాట. పర్ఫెక్ట్. Thank you so much, ma'am. Thank you. iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.